గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరికీ ఈరోజు మన సక్సెస్ మీటింగ్ జరుపుకుంటున్నందుకు, అందులో మీరందరూ కారణభూతులైనందుకు మీ అందరికీ శుభాకాంక్ష. సో ఫ్రెండ్స్, స్టేజ్ మీద ఉన్న మన సెక్రటరీ జనరల్ శ్రీనివాసాచారి గారు, మరియు ట్రెజరర్ శ్రీరామ్ గారు, మరియు అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ బిఎన్ చారి గారు, విఠల్ గారు, పూరి వెంకటేశం గారు, షాజాన్ గారు, మరి అందరూ వారికి నమస్కరిస్తూ, మరి స్టేజ్ ముందున్న మీ అందరికీ, మీరందరూ ఈ యొక్క కమిటీలో పాల్గొన్న రోజు నుంచి ఈ రోజు వరకు మీ భుజస్కంధాలపై వేసుకొని ఈ యొక్క సక్సెస్ మీట్ని జయప్రదం చేసినందుకు అందరూ ఒక్కసారి చెయ్యెత్తండి, చప్పట్లు కాదు, ఒక్కసారి మీ వీపు మీద శబాష్, ఎస్ వీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే వీ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ వెన్ వీఆర్ కండక్టింగ్ సక్సెస్. అంటే దాంట్లో మనమందరం కారణం, మన అందరితో పాటు మన రథసారథి కారణం. సో ఫ్రెండ్స్, యాజ్ ఎ రిసెప్షన్ కమిటీ మై డ్యూటీ ద డే 1 నుంచి కూడా చారి గారు బాధ్యత చెప్పిన తర్వాత ఆ రోజే ఫస్ట్ డే చెప్పాను 3000 దాటుతా చారీ సాఫ్ అని. లేదు బై 2000కి విడదాం, 2000 అంటే ఇది అట్లే అంటుంటారు, ఇది ఇట్లా వస్తుంటారు అని నేను కూడా ఊరుకున్నాను. అట్ లాస్ట్ 32-43 వరకు వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఘనత యావత్ భారతదేశంలోనే చాలా గొప్పగా లియాఫీ 1964 ఇంత చక్కగా చేసిందని మన హైయర్ అఫీషియల్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ యొక్క రిసెప్షన్ మన జనరల్ బాడీ 17th 18th అయితే మేము మా కార్యక్రమం 15th నాడు మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు కలకత్తా నుంచి ఒక 20 మందిని తీసుకొని రావడం, వారందరినీ నేను, అశోక్, కట్కం కృష్ణయ్య వెళ్ళి వాళ్ళకు పూలమాలలతో వాళ్ళను సత్కరించి, శాల్వాలతో సత్కరించి, బుకేలు ఇచ్చి వాళ్ళని మనం స్వీట్స్తో సన్మానం చేసుకొని వాళ్ళ యొక్క రూమ్లో వాళ్ళని డ్రాప్ చేయడం. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన యొక్క రెగ్యులర్ కార్యక్రమం. మరి ఏదైతే సెంట్రల్ సెక్రటరేట్లో 1 month నుంచి ఈ యొక్క డిజిటల్ వైజ్గా మనకు ఆల్ ఇండియా నుంచి డెలిగేషన్స్ వచ్చాయో, ఇప్పుడు ఇది చాలా ఈజీ టాస్క్ కాదండి. డెలిగేషన్స్ ఏవైతే వచ్చాయో దాన్ని మళ్ళీ రిసిప్ట్ల రూపకంగా మార్చిన ఘనత ఈ యొక్క మహిళా మనులందరిదని నేను సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే డే 1 నుంచి నేను అప్పుడప్పుడు ఒక రిసెప్షన్ కమిటీ చైర్మన్గా ఇన్స్పెక్షన్కి పోయినట్లు, లేకుంటే ఒకరోజు చారి గారు ఫోన్ చేశారు, లంచ్కి ఇడికి రాబోయి, అంత లేడీస్ లంచ్ తీసుకొస్తారు, చాలా మంచిగా ఉంది, నువ్వు కూడా టేస్ట్ చేయబోయి అంటే, అట్లా వచ్చినప్పుడు ఎవరు బిజీ వాళ్ళు, ఎవరి ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతున్నాయో అన్నీ చాలా చక్కగా, పులిహోర అనండి, అలాంటి ఐటమ్స్, మరి స్వీట్ ఐటమ్స్ చాలా చక్కగా తెచ్చి అందరికీ అందించి అక్కడ అందరినీ ఈ యొక్క యాక్టివిటీలో ఇంకా యాక్టివ్ చేశారు. ముందే కలర్స్ అంటేనే ఆ యొక్క ప్రోగ్రామ్కి అందం ఉంటుంది. ఆ కలర్స్లో యాక్టివిటీ ఉండి పాలు పంచుకొని తెచ్చిన ఫుడ్ పెడితే అమృతం తిన్నంత తృప్తితో మనకు మళ్ళీ అడిషనల్ ఎనర్జీ బిల్టప్ అయ్యి ఇంకెక్కువ పని చేస్తారు. అది చారి గారు మంచిగా గుర్తించారు. అందుకే ఎవరినెవరిని ఎక్కడెక్కడ పెట్టాలో ఆ రిమోట్ ద్వారా పెట్టి ఇక్కడ కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నారు. ఆ విధంగా జరుగుతూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ, మరి ఈ దానికి కూడా మనం ఒక అందం చందం తీసుకురావాలని నేను మీటింగ్లో ఒక డ్రెస్ కోడ్ విధానాన్ని పెడితే రియల్లీ మ్యాక్సిమం కమిటీ మెంబర్స్ అంతా ముందుకొచ్చి 1300 ఖర్చు అయినా ఎస్ వీఆర్ రెడీ టు బేర్ అని చెప్పి ముందుకొచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. కొందరు మహిళా మనులు వచ్చి అక్కడ పూలతో అలంకరించి మన లియాఫీ 1964 రాసి దానికి CB16 మహిళా మనులు ముందుకొచ్చి చాలా చక్కగా చేశారు. అలాంటి కార్యక్రమం చేసినప్పుడు ముందుగా నేను అభినందించేది, మనం ఏదైతే ఇద్దరం కలిసి ముందుకు సాగామో సికింద్రాబాద్ హైదరాబాద్ అనేది, నిజంగా ఈ యొక్క జర్నీ అనేది చాలా చక్కటి జర్నీ అండి. అక్కడ కోపాలు ఉండొచ్చు, ఇక్కడ ప్రేమలు ఉండొచ్చు, ఇక్కడ ప్రేమలు ఉండొచ్చు, అక్కడ కోపాలు ఉండొచ్చు, అన్నీ కలిపి మొత్తం ప్రేమగా మారిపోయి ఒక కార్యక్రమం అయింది. అంటే అంత డీసెంట్గా ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యక్రమం చేపట్టాము, దీన్ని సక్సెస్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ఎక్కడ కూడా నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కడ రాలేదండి. దీనికి 100% సక్సెస్.
మరి ఫుడ్ కమిటీ నిజంగా చాలా బాగా చేశారండి గంగరాజు గారు. మధ్యలో అక్కడ గొడవ అవుతుంది, శ్రీనివాసాచారి గారు చెప్పారు ఆడేమో గొడవ అవుతుందంట పోయి చూడంటే నేను అక్కడికి వెళ్ళి చూసి క్యాటరర్ని పిలిచి ఆయనను బెదిరించి మరి దీనికి అంతటి కారణం నేను పూరి వెంకటేశం గారిని అభినందిస్తున్నాను. ఆయన ఇంట్లో ఉన్నా కూడా ఏమి ఎట్లయితుంది అని ఆయన నేను క్యాటర్తో మాట్లాడితే నాకు వెంకటేశం గారు ఫోన్ చేశారని చెప్పడము నిజంగా ఇది మా ఇద్దరి మీద ఒక పెద్ద బాధ్యత పడ్డది. వెంకటేశం గారు నేను నచ్చిన వ్యక్తికి క్యాటరింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈజ్ ద బెస్ట్ క్యాటరర్ అని నేను ఒక 30-40 పార్టీలు చేశాను, అన్నగారు కూడా చేశారు. ఆయనతో ఒకటే ఈజ్ ద స్పెషలిస్ట్ ఇన్ మెయింటైనింగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. 1000 మందికి చెప్తే 1200 మందికి 100% అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ మోసం జరిగిందంటే మనం పొద్దున్నే టిఫిన్ స్టార్ట్ చేశాం, అప్పటికే ఈ 11:30 to 12 ఫుడ్ ఐటమ్ అక్కడ పెట్టే వరకల్లా 12కు ఫుడ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళంతా బిర్యానీ రైస్ తినే వరకల్లా కొంచెం ఇదైంది. ఇంకోటి మన ఏజెంట్స్లలో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళని మనం ఎస్టిమేషన్ వేయలేమండి. ఇప్పుడు మన హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసినామంటే ఫుడ్ కన్జంప్షన్ ఒక తీరు ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు, పొద్దుటి నుంచి ఎదురు చూసిన వాళ్ళు, లేట్ అయ్యి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో అది గమనించాడు, ఆయనకు నేను నచ్చజెప్పాను. ఆ విధంగా టోటల్ ఎంటైర్ ఫుడ్ కమిటీ క్రెడిట్ గోస్ టు గంగరాజు, అంజిరెడ్డి, వెంకటరెడ్డి, వీరారెడ్డి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే రెడ్డిలకు సార్ ఎందుకు అప్ప చెప్పిండంటే వీళ్ళైతేనే పక్కడబందీగా కట్టుదిట్టంగా ఉంటారని చెప్పి అన్ని ఎవ్రీవేర్ యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ సార్, ఐ అప్రిషియేట్ యూ. సో ఈ తర్వాత మనకు ఇంత హ్యాపీగా పబ్లిసిటీ వచ్చిందంటే నిజంగా గ్రేట్ మై డియర్ ఫ్రెండ్ SS షేక్ షాజహాన్, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనే సామెతను నిరూపించాడు. ఎందుకంటే ఏదైనా మనం మందు సిరప్ తాగేటప్పుడు దాన్ని షేక్ చేసి తాగితే దాంట్లో ఉన్నది ఇదే. సో ఆ విధంగా ఆయన ముందుకొచ్చి ఆయన టీం జాయింట్లో ఎవరైతే ఉన్నారో కో చైర్మన్స్ సురేష్ బాబు అండ్ పోచే, నిజంగా పోచే గురించి ఇంతవరకు మేము పాపయ్య ఏమో అనుకున్నాం, కానీ ఆయనకి బాధ్యత ఇచ్చిన తర్వాత ఆయన సెంట్రల్ క్యాబినెట్ ర్యాంక్ వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యింది సార్. అరే నాకు ఇచ్చారు, అది షాజహాన్ మేము అంతా బయట ఉన్నాం సార్, పోస్టులు డిక్లేర్ అయినాయి, కింద ఫుడ్ దగ్గర ఆయన ఉన్నాడు, ఈయనకు తెలియదు చైర్మన్ ఇచ్చారు. మీకు చైర్మన్ ఇచ్చారండి, నాకు కో చైర్మన్ ఇచ్చారండి అంటే ఆయన ఎంత ఫీల్ అయ్యాడు. ఈ హ్యాపీనెస్ ఇమీడియట్ షాజహాన్ ఎవరితో షేర్ చేసుకుంటాడు, నా దగ్గరికి వస్తాడు. అరే ఏ బాయ్ ఆయన హ్యాపీ అయిపోతున్నాడు, ఎంతో డబ్బైనా ఖర్చు పెట్టుకుంటాడు, ఇక నాకు బిందాస్ అని చెప్పాడు. ఆ విధంగా ఒక్కరికొక్కరు అప్రిషియేట్ అవుతూ పనిచేశారు. ఇక్కడ ఏ ఒక్కరు కూడా నేను ఇట్లా కాదు. ఇన్నిటికీ అందం తెచ్చింది ఎవరంటే మహేష్ అండ్ సురేష్, ఒకటి చంద్రుడు ఒకటి సూర్యుడు. వాళ్ళిద్దరూ ఆ యొక్క ఐటీలో నిజంగా మీరు ఏదైతే LIC హిస్టరీ చేశారో అప్పుడు నా పక్కన కూర్చుని LIC అఫీషియల్స్ ఇదంతా ఎట్లా గ్యాదర్ చేశారు, ఏం చేశారంటే సార్ ఇందులో ప్రతి ఒక్కరు పాత్ర ఉన్నది, ప్రతి ఒక్కరు ఏదైనా సంథింగ్ స్పెషాలిటీ వీ హ్యావ్ టు క్రియేట్. మీరు ఒక్క చైర్మన్ క్లబ్ కన్వెన్షన్ చేస్తేనే ఉండలేని 300 మంది ఎంప్లాయీస్ని తెచ్చి వాళ్ళ దినమంతా వేస్ట్ చేసి ప్రోగ్రామ్ చేసి మళ్ళీ అది ఫెయిల్ అవుతుంది. కానీ మా దగ్గర ఏమంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఏ ఉడత భక్తిగా పనిచేశారు, కాబట్టి దిస్ ఈజ్ సక్సెస్ఫుల్ సార్ అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్, వాళ్ళ గురించి చెప్పడము, వాళ్ళ గురించి ఏదైతే మనం ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ సో అండ్ సో అని చెప్పి చెప్పేటప్పుడు కూడా చెప్పిన వ్యక్తులు కూడా ఎంత డీసెంట్గా షేర్ చేశారంటే వాళ్ళ గురించి. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చింది మనకు తెలుసు, కానీ ఆల్ ఓవర్ ఇండియా వచ్చిన వ్యక్తులకు తెలియదు. ఆ విధంగా వాళ్ళు చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కమిటీ హస్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ నేను ముఖ్యంగా ఒక దేవేందర్ని అప్రిషియేట్ చేస్తానండి. ఎందుకంటే ఆయన బ్యాగ్స్ కమిటీలో ఏడైతే మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కమిటీలో ఉన్నాడో ఇక్కడ వెంకటరెడ్డి అడ్మిన్గా ఫుల్ పర్ఫెక్ట్ చేస్తున్నాడు. కానీ ఒక అమాలిగా ఈచ్ అండ్ ఎవ్రీ మూటను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిండు చూడు. రియల్లీ ఐ అప్రిషియేట్ మై డియర్ దేవేందర్. ఇంతవరకు దేవేంద్రుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ నువ్వు వచ్చి ఇంద్రుల్లాగా పాత్ర వహించి ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని నిరూపించావు చూడు. టోటల్ నాట్ ఓన్లీ హైదరాబాద్ డివిజన్, టోటల్ ఎంటైర్ ఆల్ ఇండియాలో నీ పేరు మారుమ్రోగిందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రతి చోట డీసెంట్గా పనిచేశారు. లంచ్ టైం పోయేటప్పుడు నేను గెస్ట్ని అడిగాను, సార్
మీరు లంచ్ చేసి పోవాలి సార్ అంటే, లేదండి లేదు సార్, మాకు తృప్తి ఉంటుంది మీరు వచ్చి చేస్తారు. సరే సార్, మీరు వీళ్ళని తీసుకొని మీరు లోపలికి వెళ్ళండి, ఐ విల్ మేనేజ్ దిస్ డాయస్ అని చెప్పి ఆడికేరి నేను బెజాడ భాస్కర్కి ఒక పాట పాడబోయాను. ఆయన జోస్ తెచ్చాడు, అస్సామీలు వచ్చారు మేము డ్యాన్స్ చేస్తామని. చేయండి, నో ప్రాబ్లం, ఎవ్రీవన్ మస్ట్ ఎంజాయ్ అని చెప్పి ఎక్కడ కూడా ఎవరికి కూడా కొదవ లేకుండా మనం ఈ కార్యక్రమం చేశామండి. దీనికి అన్నిటికీ కారణం ప్రతి ఒక్కరు, మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మరి ఈ యొక్క 2-3 రోజుల నుంచి కూడా ఎల్ఐసి అఫీషియల్స్ నిజంగా మాకు మీరు ఏవైతే పంపించారో మా యొక్క స్పీచెస్ని ఈ ఏమంటారు ఆలోచన టీవీ వాళ్ళు ఏదైతే పంపించారో వీడియోది, ఇవన్నీ మాకు రియల్లీ గ్రేట్ అండి. ఇంతవరకు ఎక్కడ చూలేమన్నారు. మరి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఆర్ఎం గారు అయితే చాలా వండర్ఫుల్ అండి. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చారు మీరు, నేను అందరు షేర్ చేసిన. అయితే 118 మంది ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కు ఏజెంట్స్ వచ్చారు సార్. రిక్రూట్మెంట్కు బాక్స్లో వేస్తే 118 మందికి వాళ్ళు పర్సనల్గా అన్ని ఏరియా మేనేజర్లకు చెప్పి ఏ ఏరియా వాళ్ళకు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళకి ఏజెన్సీ ఇస్తున్నారండి. అంటే మేము ఎందుకు చెప్పామంటే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కు ఇప్పుడు ఎల్ఐసి ఇన్సూరెన్స్లో మనమంతా పక్కదారి చూస్తుంటే ఇప్పుడు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ చాలా ఈజీగా అయిపోయిందండి. హౌసింగ్ లోన్స్లో చాలా ఈజీ అయింది. అందుకనే మీరు అవి తీసుకుంటే కూడా ఎవరికైనా అక్కడి నుంచి ఫోన్లు వచ్చినా మీరు అందరు కూడా దాంట్లో యాక్టివ్గా పాల్గొనాలి. మీరు బిజినెస్ ఇంకో సెకండ్ లైన్ ఆఫ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కవర్ చేసిన సార్. ఎవరైనా మళ్ళీ రిజిస్ట్రేషన్ కమిటీ ముఖ్యంగా అశోక్ గారు, మీరు మీ టీం సుదర్శనం గారు ఎవరైతే పనిచేశారో, నిజంగా అశోక్ ఎక్కడున్నా ఏమో కానీ ఈ జనరల్ బాడీ సందర్భంగా మాత్రం చుక్కలు చంద్రునిలా ఎప్పుడో ఇక్కడ అవసరం ఉన్నాడో అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడు. వచ్చి నీలోఫర్ గరం గరం చాయ్ లేవు బిస్కెట్ అనేవాడు ఆడొచ్చి. ఇక ఎంత మజా వచ్చేదంటే రియల్లీ అన్ని విధాలు అంతా మంచి జరిగింది. దీనికి అందరికీ కారణం సెంట్రల్ సెక్రటరీ. సో వన్స్ అగైన్ I appreciate all the central secretariat people, especially Sriram and Chari Saab and వెంకటేశమన్న. అక్కడున్నా కూడా ఆయన ఆలోచన అంత ఇక్కడ, కానీ శ్రీనివాస్ చారి గారు మాత్రం మస్తు మిస్ అయిపోయాడు వెంకటేశం. అరే నా రైట్ హ్యాండ్ పోయింది, నా రైట్ హ్యాండ్ పోయింది అన్న ఫీలింగ్ అంటే ఆయన ముఖంలో నేను గమనించగలిగాను. మరి దీనికి అంతటి కారణం ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మన బిఎన్ చారి గారండి. ఆయన ఒక మనందరికీ అండదండగా నిలిచి ఎస్ నేనున్నాను మీరు ప్రొసీడ్ అన్నారు. అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఇచ్చిన ఆయన కనుసైగల మీద చూస్తూ ఆయన ఆనందపడుతూ, నేనున్నప్పుడు ఇంతమంది ఏజెంట్లు ఉండేది ఇప్పుడు ఇంత వచ్చిర్రు, దీనికి కారణం నేనే అని చెప్పి ఆయనకైనా సబాష్ కొట్టుకుంటూ ఆయన చాలా ఫీల్ అయ్యాడు. అలాగే మన విఠల్ గారు కూడా ప్రెసెంట్ పబ్లిసిటీ కాదు, ఈరోజు చారి గారి బర్త్డే ఉంది, స్పెషల్గా పబ్లిష్ చేయాలని ఒక పెద్ద దండ తీసుకొచ్చి ఆయన కేసి గజమాల, దండామాల ఒకటే కదా భయ్, దండ అంటే బరువు, మాల అంటే పొగ. సో అలాంటి తెచ్చి యావత్ మీడియాలో ఏవైతే ప్రెసెంట్ పబ్లిసిటీ ఉందో ఇటు జె శ్రీనివాస్ రెడ్డి ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారో దానికి అనుగుణంగా నేను కూడా నాకున్న ఏదైతే సపోర్ట్ ఉందో ఆ మీడియాను నేను కూడా వాడుకుంటా అని తీసుకొచ్చారు. కాబట్టి మిత్రులారా, బికాస్ దిస్ ఈజ్ ఎ సక్సెస్ మీట్, we can't talk any other subjects here, only appreciations and what are the things done happily and what are the things done not happily and not happily అనేది లేదు. 100% సక్సెస్ అయింది కాబట్టి everyone must be happy. ఎవరికి ఏం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నో నీడ్ టు వరీ, లెట్స్ ఎంజాయ్ దిస్ సక్సెస్ మీట్ in a big way and my sincere request to each and every agent. ఇప్పుడే మన సూచన ఇచ్చారు విఠల్ గారు, మనం ఖాళీ ఇవే కాదు ఎడ్యుకేట్ అయిదాం, బిజినెస్ చేద్దాం అని చెప్పారు. ఐ అప్రిషియేట్ మిస్టర్ విఠల్ అండ్ చారి గారు కూడా చెప్పారు. ఇప్పటి వరకు మనం ఇది చేసాం, రేపు ఆర్గనైజేషన్ ఏ విధంగా బిల్ట్ చేద్దాం అండ్ మనం ఏ విధంగా ఎక్కడెక్కడ పోయి ఆర్గనైజేషన్ బిల్ట్ చేయడానికి మన తోటి సహకారం అందిద్దాం అనుకున్నాం. మన మహేష్కు కూడా స్ట్రిక్ట్గా, మన అశోక్కు కూడా చెప్పాను, మైసూర్లో నువ్వు ఏదైతే చేస్తున్నావో ఫస్ట్ నీ పార్ట్ ఉడిపి అవి తీసుకొని రావాలన్నాం. ఆయన కూడా మొన్న రేపు 17th ఉడిపి వెళ్తున్నారు అందరూ, అక్కడ 17th మీటింగ్ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చినందుకు, ప్రతి ఒక్కరు ఈ యొక్క సక్సెస్లో పాలు పంచుకున్నందుకు అందరినీ అభినందిస్తూ, రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా మంచిగా కష్టపడి ఇలాంటి సక్సెస్లు ఇంకెన్నెన్నో జరుపుకోవాలని, దీనికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడికి రాని వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఒకటే ఒక చిన్న స్లోగన్, లర్న్ మోర్ అండ్ అర్న్ మోర్.
and your smile takes me an extra mile. Thank you. Wish you all the best.